నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి బంగారు ఆభరణాలు చూపించాలని కార్యనిర్వహణాధికారి జ్యోతి వెంకటేశ్వరరావును నిలదీసిన యానాం బీజేపీ బృందం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వాషింగ్ మిషన్లో త్రాచుపాము హల్చల్ నియోజకవర్గంలో చెత్త సమస్యను గాలికి వదిలేసి ప్రజా ప్రతినిధులు ఇద్దరు పర్యటన పేరుతో తిరుగుతున్నారని ఆరోపించిన యానాం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అర్ధాని దినేష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వాషింగ్ మిషన్లో త్రాచుపాము హల్చల్ చేసింది. నగర పంచాయతీ పరిధి రంబాల కాంప్లెక్స్ లో గల మరమ్మతుల షాప్కు వచ్చిన ఓ వాషింగ్ మిషన్ ను బాగు చేసేందుకు ఓపెన్ చేయగా అందులో త్రాచుపాము దర్శనమిచ్చింది. పామును చూసి షాప్ యజమాని భయభ్రాంతులకు గురయ్యాడు. వెంటనే స్నాక్ కేచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గణేష్ వర్మ అత్యంత చాకచక్యంగా పామును పట్టి డబ్బాలో బంధించారు. పామును అటవీ ప్రాంతంలో వదలటం జరుగుతుందని గణేష్ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా వర్మని పలువురు అభినందించారు. మంచి స్పీడ్గా ఉంది. సెల్ ముందర పెట్టుకోండి. ఇందులో ఇదేంటిది ఎక్కడి నుంచి వచ్చినా యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి బంగారు ఆభరణాలు చూపించాలని కార్యనిర్వహణాధికారి జ్యోతి వెంకటేశ్వరరావు యానాం బీజేపీ బృందం నిలదీశారు. ఆభరణాల అప్పగింతలు వాటికి సంబంధించి ఇప్పుడు నూతనంగా బాధ్యతలు తీసుకున్న డిటి జ్యోతి వెంకటేశ్వరరావును శుక్రవారం బీజేపీ ప్రెసిడెంట్ కనకాల రాజు బృందం కలిశారు. పిల్లరాయగుడిలో కలిసి దీనికి సంబంధించిన ఆభరణాలపై ఆరా తీయగా ఈ రోజుతో ఫైల్స్ అవి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుందని, ఈ నెల మార్చి 11వ తారీఖున స్వామివారి నగలు చూపిస్తామని చెప్పినట్లు తెలియజేశారు. దీనిపై గత కొన్ని సంవత్సరాలుగా ఉత్సవాలు దగ్గరలో పెట్టుకుని ఇలాంటివి చేస్తూ కాలయాపన చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉత్సవాల్లో యానాం ప్రజల అభిష్టం మేరకు స్వామివారి ఆభరణాలు చూపించాలని అధికారులని నిలదీశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ డివివి సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ సబ్బతి లోకేశ్వరరావు మరియు మహిళా మోర్చా నాయకురాలు లక్ష్మీబాయి మరియు హిందూ సంఘ ప్రజలు పాల్గొన్నారు. సాయంకాలం కంప్లీట్ అయిపోతుంది. అయిపోతే సాయంకాలంగా gold available in Venkateswara temple. List ఇది. This is Venkateswara temple. Next one. This one is Sri Rajarajeshwari Shivan temple. These are all the ornaments. Okay, ba? Till in 61 items. For this 101 items in Venkateswara temple. 61 Shivalaya temple. Okay, so 2 temples over. Next one is
Pillar temple. This temple is having 53 items. Okay, sir. Jewelry. Pillar. Yeah. Okay, but Okay, sir. third list. And fourth list is Sri Mahalakshmi temple. Okay, sir. For this 7 items. Okay. Other than this, what are all other items under his custody? I am having this. These are all under his custody. 12 items. I will get all the items. Don't worry. Sir, that but sir, I am problem, sir. Listen, like, sir, last 6 years, same problem, sir. Same, same problem, sir. Okay, you tell me, ever this process has started? Sir, ఇంతకుముందు అసలు ఫైల్ హ్యాండ్ ఓవరింగ్ అనేది మొదలవలేదు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అంటున్నారు After I have taken over, immediately I have started working. ఓపెన్ ప్లేస్ లోనే చేస్తున్నాం మీకు జరిగింది నిమిషం So that's why టెంపుల్ ఆయన కూడా దేవస్థానం చేశారు సార్. ఇప్పుడు చేసినప్పుడు ఆయన కూడా సమానం చెప్పాలి. ఉమాశంకర్ ఈయన మీద గొడవ పెట్టారు ఇవాళ స్పీడ్ పెట్టారు జనరల్గా ఈయన ఏంటంటే పిచ్చారి కమిషన్ ఆడిస్తాను అంటే ప్రొసీజర్ ప్రకారం అఫీషియల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు సార్. ఏదైనా సార్ బాబు గారు ఒకటే మాట అండి, 11వ తారీఖు నగలు ఉండాలండి. నగలు లేకపోతే అంటే పక్కా సార్ అండి. అంటే మనకి యాక్చువల్గా ఫెస్టివల్ స్టార్ట్ అప్పటికి మనకి చేసుకోవాలి అయిపోయింది స్టార్ట్ అయింది కదా స్టార్ట్ అవుతున్నప్పుడు అకౌంట్స్ and 64 in this Shiva temple. Okay, then 55 of Pillar temple and 24 of Mahalakshmi temple. All together it comes around more than 250 to 300 items. Other than this, under his custody is having one list. So almost 300 items I have to see. What I have to do, I have called assessor from 2 assessors from bank. They will see the purity and they will measure the gold. Then only I will take it out as per this. Are you okay? What I am telling? Please cooperate with me. Okay? హలో Okay. లేదు సార్ 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 Okay. This list. This is of which one? Which temple? Venkateswara temple. Then third list is coming up to 80. Fourth list is ending with 101. How many items do you have? The list updated for 15. 15 years back. I am telling latest. I am telling this latest. We have all the This is the latest. all the measurements, weight. Yes. Everything I am telling by everything. See. இதை சொல்லுங்க சார். இது வந்து gold தமிழ் சொல்லலாம். This is in Telugu. How can I read? Okay. See, this is in Telugu. వాళ్ళు ఏమి ఇస్తున్నారు ప్రకారం Weight, purity, everything. గోల్డ్ అప్రైజర్ బ్యాంక్ నుంచి పిలిచారు నేను వచ్చేసి వాళ్ళంతా మాతోనే ఉన్నారు మళ్ళీ ముందు వచ్చేసారు ఒక నిమిషం ముందు ఏంటంటే రిజిస్టర్ స్టాండ్ అవుట్ చేసుకున్నారు I understand. Not today. This problem is going on since 25 years. I know. I am going to solve this. Okay, I have taken initiative. So it is going on. Please cooperate with me. Okay. లిస్ట్ ఇచ్చేసారు మూలుగు జిల్లా ఏటూరి నాగారం మండలం చెక్పోస్ట్ వద్ద 7 ఇసుక లారీలను సీజ్ చేసిన అటవీశాఖ కార్యాలయానికి తరలించిన అటవీశాఖ అధికారులు. సీజ్ చేసి లారీలు మండల కేంద్రంలోని మానసపల్లి ఇసుక ర్యాంపు నుండి లోడ్ అయ్యాయి. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధి ఇసుక క్వారీ నిర్వహించొద్దంటూ నిబంధనలు ఉల్లంఘించారని 7 లారీలు సీజ్ చేశారు. టీజీ ఎండీఎస్లో ఆన్లైన్ చేసుకుంటూ వచ్చిన లారీలను ఎలా సీజ్ చేస్తారంటూ లారీ డ్రైవర్లు మండిపడ్డారు. 2 రోజులుగా సీజ్ చేసిన లారీలను వదిలివేయకపోవడంతో టీజీ ఎండీఎస్ పీఓ ఫారెస్ట్ అధికారులను నిలదీస్తున్న లారీ యజమానులు డ్రైవర్. చెప్పండి ఏదైనా స్కామ్ చెప్పండి
నిన్న ఎడుస్తారని చెప్పారు. ఆడుంటేనేమో ఆడ పేపర్ వాళ్ళని అడిగితే మాకేం సంబంధం లేని వాళ్ళు అంటారు. మొత్తం దోసి చూపెడుతుండు సార్ మాకు. తాళ్లరేవు మండలం సుంకరపాళెం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో జరిగే క్యాట్ నాలెడ్జ్ అసైన్మెంట్లో విశేష ప్రతిభ కనపరిచి 7 విద్యార్థులు నగదు బహుమతులు సాధించారని పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ విద్యార్థులు స్కూల్ స్థాయి పరీక్షలలో ర్యాంకులు సాధించడమే కాకుండా జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో కూడా విశేష ప్రతిభను కనపరుస్తూ సర్టిఫికేట్స్కి మెడల్స్కి పరిమితం కాకుండా నగదు బహుమతిని కూడా సాధిస్తున్నారని ఈ పాఠశాలకు చెందిన 7 విద్యార్థులు 6వ తరగతి నుండి పి నిత్యదీప్తి, ఎం సబిహా 7వ తరగతి నుండి, వై హర్ష 8వ తరగతి నుండి, జి యశ్వంత్, ఎన్ ప్రణవవర్మ, జి వర్షజ, ఆర్ రిషిత ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున 7,000 రూపాయల నగదు బహుమతులు సాధించారని ఇది కేవలం స్కూల్కే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా చాలా ఆనందదాయకమని తెలియజేస్తూ ఈ విజయానికి కారణమైన పాఠశాల డీన్ టి వెంకటరత్నం, మ్యాచ్ ఇన్ఛార్జ్ ఎన్ అశోక్ కుమార్ను, ఇతర ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. తమ విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎన్వి సురేష్, కాకినాడ రీజనల్ ఇన్ఛార్జ్ పి గోపీనాథ్ సహాయంతో యానం మరియు సుంకరపాళెం మరెన్నో విజయాలకు నిలయం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. We all are 7 members. We got gold medal and cash prize. We are very proud to get these and we thank our Sri Chaitanya management. Thank you everyone for giving us this opportunity. యానం నియోజకవర్గంలో చెత్త సమస్యను గాలికి వదిలేసి ప్రజా ప్రతినిధులు ఇద్దరు పర్యటన పేరుతో తిరుగుతున్నారని యానం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అర్ధాని దినేష్ ఆరోపించారు. గత వారం రోజులుగా డంపింగ్ యార్డు మూసివేయడంతో ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోయి వీధులన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయి. ప్రభుత్వం ప్రజాప్రతినిధుల పనితీరును ప్రశ్నిస్తూ యానం కాంగ్రెస్ పార్టీ పరిపాలనాధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ ప్రతినిధి అర్ధం దినేష్, నాయకులు కాటంశెట్టి రామ్మూర్తి, మెల్లం చిన్ని తదితరులు మాట్లాడారు. కుమార్ గారు, పైడికల్ రాజగోపాల్ గారు, ఇక్కడ ఉన్న ప్రతి పెద్దలందరికీ కూడా సపోర్ట్తో మేము ఎదురుకెళ్తున్నాం. రోజు చూసినట్లయితే యానాన్ని మినీ సింగపూర్గా పిలుస్తారు. మొత్తం భారతదేశం అంతా ఇక్కడ ఏంటంటే యానం అంటే మినీ సింగపూర్గా పిలుస్తారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఇది ఎలా ఉందంటే మరీ దారుణమైన డర్టీ ప్లేస్లో తయారైంది. నిజంగా చిన్న కుర్రోడే తెలుస్తుందండి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్చేటప్పుడు ఒకటి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సపోజ్ మనం ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, ఇంకో ఇల్లు ఉంటేనే కదా ఇంట్లోకి వెళ్తాం మనం. లేదనుకుంటే ఏ ఇల్లు లేకుండా ఈరోజు బయటకు తీసుకెళ్ళిపోయి రోడ్డు మీద పడుకోం కదా. ఒక ప్లేస్ నుంచి ఒక స్థానానికి వెళ్తున్నప్పుడు మెంటల్గా మనం డిసైడ్ వెళ్తాం కదా. మరి యానం ప్రజాప్రతినిధికి ఏమైపోయింది? ఒక డంపింగ్ యార్డ్లోకి వెళ్ళి రోజు ఇక్కడ చెత్త ఎత్తాను డిసైడ్ చేసి ముందర ఎక్కడ వేయాలనేది డిసైడ్ చేసి చెప్పాల్సిన పరిస్థితి అతనికి ఉందా లేదా? అతను ఒక ప్రజాప్రతినిధి అనుకుంటున్నాడా, లేదంటే అతను ఏదైనా చిన్న ఆడుకునే 5వ తరగతి 4వ తరగతి ఆడుకుని కుర్రోళ్ళ బిహేవ్ చేస్తున్నాడు? ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నువ్వు చెత్త ఎద్దని చెప్పేసి నువ్వు నేపాల్ అక్కడికి ఏదో ఎమ్మెల్యే టూర్ వెళ్ళిపోవడానికి ఎలా మనసు ఒప్పించిందో నాకు అర్థం కావట్లేదు. ఎలా వెళ్ళిపోతారు మీరు? యానం ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఇవన్నీ మీకు అవసరం లేదు. ఈ రోజు మేము ధర్నా చేస్తామని తెలుస్తుండే నేను ఏదో చిన్న స్టేట్మెంట్ ఫోన్లో నేను మాట్లాడాను, ఫోన్లో వాళ్ళకి చెప్పాను, ఫోన్లో వీళ్ళకి వివరించాను. నువ్వు మనుషులు ఏవో ఏంటి? ఎప్పుడు ఫోన్లోనే చెప్పుకోవడానికి నువ్వు ప్రజాప్రతినిధి కదా, వెళ్ళి డైరెక్ట్గా చెప్పడానికి దమ్ము లేదా? నీకు ధైర్యం లేదా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు యానం ప్రజల కోసం? ఒక 25 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిని అతను బ్రతుకున్నంత వరకు ఇతను దమ్ము తెలిపేది ఎవడో సత్తా లేదనుకున్నా అందరూ యాన ప్రజలందరికీ తెలుసు. మల్లాడి కృష్ణారావుని ఓడించే దమ్ము సత్తా ఎవరికి లేదు. అతను బతుకున్నంత వరకు అతను ఎమ్మెల్యే అనుకున్నప్పుడు ఈ రోజు నిన్ను నియమించారంటే నీ గొప్పతనం ఏమీ లేదు. ఇక్కడ కేవలం మల్లాడి కృష్ణారావు మీద వ్యతిరేకతతో మల్లాడి కృష్ణారావు 20 సంవత్సరాలు ఏమి చేయలేదని ఉద్దేశంతో నువ్వేదో ఊడబొడిచేస్తావని చెప్పి మాతో పాటు జనాలు కూడా నమ్మి మీకు ఓట్లేసినందుకు ఈరోజు సిగ్గుతో చాలా బాధపడుతున్నావు. ఈరోజు నిజంగా చెప్తున్నాను నేను. నువ్వేమో ఆడుకున్నాను, నువ్వు బయటకు పోతావు జనాలందరినీ ఇబ్బంది పెట్టి. సరే మల్లాడి కృష్ణారావు దగ్గరికి వస్తే జనవరి 5వ తారీఖున 4వ తారీఖున ఏం చేశారు? నేను ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల యానంతా మొత్తం శుద్ధి చేస్తా, శుభ్రం చేస్తా, తాడుపెట్టు లేపేస్తా, మొత్తం ఎక్కడ కూడా చెత్త లేకుండా చేస్తానని చెప్పి కేవలం గవర్నర్ గారు అలాగే ఏదేంటి సీఎం గారు వచ్చినప్పుడు మీ బిల్డప్లు ఇచ్చారు, మీ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ వేసుకోవడానికి తప్ప ఏమైపోయింది? ఇప్పుడు 3 నెలలు వచ్చింది. ఎక్కడ చేశారు? ఏం చేశారు? మీరు ఏం చేశారు? ఏం చేయలేదు. మాకొద్దు అని చెప్పి డంపింగ్ యార్డ్ మాకొద్దు మీరు డిసైడ్ చేసి చెప్పారు కదా. మరి ఎక్కడ కావాలి చెప్పాలి కదా. మీరు మాకొద్దు ఇద్దరు పక్క చైర్లో కూర్చొని బిల్డప్గా ఫోటోలు ఇచ్చి మాకొద్దు మరి ఎక్కడ కావాలో డిసైడ్ చేయండి. యానం ప్రజలంతా ఇబ్బందులు పెడతారా మీరు? మినిమం సెన్స్ ఉండాలి కదా మీకు. మీరు పెద్ద నాయకులు కదా. 20 సంవత్సరాలు పరిపాలించిన ఆయన ఒకనా, ఇప్పుడేమో 4 సంవత్సరాలు పరిపాలించిన ఒకనా. మాకొద్దు ఇద్దరు కలర్ ఫోటోలో ఇక్కడ మాకు డంపింగ్ యార్డ్ వద్దని కదా. మరి ఎక్కడ మీ ఇంటి దగ్గర ఏమంటారు? జనాలందరినీ తీసుకొచ్చి చెప్పండి, చెప్తే చేస్తారు పోనీ.
తెగింపు లేకపోతే మేము ఇస్తాం తెగింపు, ధైర్యాన్ని మేము ఇస్తాం. ఆల్రెడీ జనాల్లో తిరుగుబాటు వచ్చింది, జనాల్లో భయం పోయింది. ఇప్పుడైనా సరే మీరు ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మీరు ప్రజలు మీకు ప్రోటోకాల్ కావాలా? బాగా ప్రోటోకాల్ కోసం కొట్టుకుంటారు కానీ చెత్త ఉంది కదా దానికోసం మాట్లాడరే. మీకు ప్రోటోకాల్ అయితే కావాలి. మీకు నాకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదు, నాకు ప్రోటోకాల్ లేదు, ఆయన ప్రోటోకాల్ కోసం కొట్టుకుంటారు తప్ప యానం ప్రజల కోసం లేదు. ఎన్ని సమస్యలతో యానం ఉందంటే ప్రతిదీ సమస్య. ఈ సమస్యలన్నీ వదిలేసి మీకు ప్రజాోత్సవాల కోసం ప్రెస్టీజ్గా మేము కోట్లతో ప్రజాోత్సవాలు చేస్తాం. చెత్త చేయొచ్చు కదా. మీ దగ్గర బోలంత ఆస్తులు డబ్బు సంపాదించి ఉన్నారు కదా, ప్రజలు తెలియదు అదంతా. ఇద్దరు గొప్పోళ్ళే, ఇద్దరు కోటీశ్వరులే. మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రజలను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కేవలం మీ యొక్క రాజకీయాల లబ్ధి కోసం ప్రజలను ఇబ్బంది పడుతున్నారు తప్ప ఇంక వేరే ఏది ఆలోచించట్లేదు. ప్రజలరా మేమందరూ కూడా ఒకటే కొద్దినిస్తున్నాం. మేము కేవలం ఈరోజు ప్రతి ఇంట్లో ముందర ప్రతి ఏరియాల ముందర చెత్త ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడ్డు అనౌన్స్మెంట్ చేసాం. ప్రతి ఒక్కరికి చెప్పాం మీలో రావాలి చైతన్యం, మీలో ప్రజల్లో చైతన్యం వస్తే మా వీళ్ళకి నాయకులకు వస్తుంది బుద్ధి. ఎవరైతే ఎమ్మెల్యేలుగా మనం గెలిపిస్తున్నామో ప్రజలకు భయపడాలి తప్ప ప్రజల నాయకులకు భయపడకూడదు. ఓటు వేసి అధికారం ఇచ్చింది మనం, ప్రజలు ఇచ్చారు అధికారం. ప్రజలు అధికారం ఇస్తున్నప్పుడు వాళ్ళు భయపడాలి. ఆ సీట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టింది మనం, అధికారం ఇచ్చింది మనం. 3 సార్లు బెస్ట్ ఎమ్మెల్యే అడ్డు ఇచ్చింది మనం, 3 సార్లు వాళ్ళకి మినిస్టర్ ఇచ్చింది మనం. వాళ్ళు మనకు భయపడాలా? వాళ్ళు ఏం చేస్తారు? తిరుగుబాటు వస్తే మిమ్మల్ని పక్కకి ఓటు రూపంలో పక్కకి ఎండేస్తారు. 5 సంవత్సరాలకు ఒక అవకాశం ఇస్తున్నారు. భారత రాజ్యాంగం 5 సంవత్సరాల అవకాశం ఎందుకు ఇస్తుంది అనుకుంటున్నారు? భయపడమని కాదు, ఇంట్లో కూర్చుని బయటకు వస్తే మల్లాడికిస్తున్నారు ఏం చేస్తాడు అసలు ఏం చేస్తాడని కాదు, ధైర్యంగా దమ్ము తెరిచి బయటకు వచ్చి ఒక ఓటు రూపంలో మీకు సర్దా తీర్చేస్తే, డిపాజిట్ లేకుండా చేస్తే నెక్స్ట్ టైం వచ్చాడు ఒళ్ళు దగ్గరెట్టుకుని పని చేస్తాడు. మీకు ఉంది అశోకం చేస్తాం, అలాగే చేస్తాం, ఏం చేశాడు అని చెప్పి మేము బాధపడుతున్నాం. ఆ విషయంలో మాకు బాధగానే ఉంది. దయచేసి ప్రజలారా, మీరు ఏదైనా బుద్ధి చెప్పాలంటే రోడ్డు ఎక్కి మీరు ధర్నా చేసి ఇలాగ నిరసన తెలియజేసి ఒక మాట వీడియో తీసంటే పెట్టండి. ఇంట్లో కూర్చుని వాళ్ళకి బుద్ధి వస్తుంది, ఒక సిగ్గు వస్తుంది, వాళ్ళకి ఒక జ్ఞానం వస్తుంది వాళ్ళకి. దయచేసి మీ యొక్క ఆలోచనలు మీ ప్రతి సమస్య కోసం పోరాడడానికి మేము రెడీగా ఉన్నాం. ఎక్కడ ఇబ్బంది వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అక్కడ పోరాడి మా వాళ్ళు అవ్వకపోతే ప్రభుత్వం ద్వారా అవ్వడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తాం. కానీ మీరు బయటకు రావాలి. మీరు ఇంట్లో కూర్చొని భయపడిపోయి ఆయన ఏమంటాడో ఈయన ఏమంటాడో, మా రేషన్ కూడా తీసేస్తాడేమో, మా ఇంటి పట్టా ఎవరేమో ఎన్నాలని భయపడతారో. ఇతనేమో ఇంటి పట్టాలు ఇస్తానంటాడు. జాన్యువరిలో కాబుల్ మీటింగ్ లో పెట్టి అందరికి ఇంటి పట్టాలు ఇస్తాను. ఏ ఇంటి పట్టాలో ఎక్కడ జనాల్లో మీకు ఏం అర్థం కావట్లేదు. ఇవన్నీ ఏంటంటే బోగస్. రేపు పొద్దున్న ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడో 10 ఎకరాలు 20 ఎకరాలు కొంటాడు. అదేంటంటే కుక్కకి బిస్కెట్ వేసినట్టు ఇగో నేను 10-20 ఎకరాలు కొన్నాను నాకు కానీ ఇచ్చేస్తానంటారు. మళ్ళీ మోసపోతారా మీరు? మళ్ళీ మోసపోతారా? ఇమ్మనండి. యానంలో 6,000 మందికి ఇల్లు పట్టాలి. వాళ్ళు ఇమ్మనండి. ఏ నాయకుడు ఇస్తారో మేము కూడా సపోర్ట్ చేస్తాం. 6,000 మందికి ఇల్లు పట్టాలి ఇమ్మనండి. ఎవరుతారో నాయకులు ఇమ్మనండి. అందరండి సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఇమ్మనండి. ఎవరుతారు? బోగస్ జనాలను మోసం చేస్తారు వీళ్ళు. దయచేసి యానం ప్రజలారా, చెత్త కోసం మేము పోరాడుతున్నాం. ఒక వారం దయచేసి యానం ప్రజలు మేల్కోండి. మేము మీకోసం ఫైట్ చేస్తున్నాం. మా పర్సనల్ ఇష్యూ కాదు. మా ఇంటి ముందర చెత్త తీయమని మేము అడగట్లే. అందరు యానంలో ఉన్న ప్రజలందరూ ముందర ఇంట్లో ముందర చెత్త తీయండి. యానంలో ఎవరికి ఏ ఏరియాకి ఇబ్బంది లేకుండా మీరు డంపింగ్ యార్డ్ పెట్టండి అని అడుగుతున్నాం. ఒక ఏరియాలో పెట్టమని ఇంకో ఒక ఏరియాని ఇబ్బంది పెట్టాలని మేము అడగట్లే. డంపింగ్ యార్డ్ ఇష్యూ గురించి ఆర్ఏ గారిని కలవడం జరిగింది. ఆర్ఏ గారు దీని విషయం మీద ఏ విధంగా అసలు సమాధానం చెప్పాలని అర్థమవుతుంది. ఎందుకంటే యానంలో ఉన్న జనాభాకి, యానంలో ఉన్న రైతులకి అసలు ఎక్కడెక్కడ ఉన్నది అసలు కాండిషన్ వచ్చాడు, ఎక్కడ వేయాలి, ఏంటి ప్లేస్ వేయాలనేది అసలు ఏ విధంగా అర్థమవుతుంది. ఎందుకంటే డంపింగ్ యార్డ్ 20 సంవత్సరాల మట్టి నుంచి కెనకాలపేటలో పెట్టిన వాళ్ళు ఇబ్బందులు ఎవరికి తెలియలేదు. ఇవాళ ఈ చెత్త ఎక్కడ వేయాలన్న దాని గురించి వాళ్ళు తలపట్టుకుంటున్నారు. తలపట్టుకుని పలానా ప్లేస్కి వెళ్తుంటే పలానా ప్లేస్లో వాళ్ళు ఆపేస్తున్నారు, మేమేం చేయమన్నారు టీవీలో అన్నాడు. దినేష్ గారు, మేము కానీ మా నాయకులు అందరం కలిపి ఒకటే చెప్పారు. మీరు ఇమ్మీడియట్లీగా కానీ చెత్తగానే యాక్షన్ తీసుకోకపోతే కనుక మీ ఆరోగ్యం తీసుకొచ్చేస్తామని చెప్పాం. ప్రజలకి ఆరోగ్య రీత్యా చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అతను నిర్ణయం అనేది ఏది చెప్పకపోయినా సరే మా ఉద్దేశం అనేది ప్రజలకు ఇబ్బంది కలగకుండా యానంలో వాళ్ళ కనకాలపేటలో అయినా గీరు లేదు, వేరే చోట గోపాలనగర్లో అయినా గీరు లేదని చెప్పడం జరిగింది. అది యానంలో ఎవరికి ఇబ్బంది కలిగిన చోట ప్లేస్ డిసైడ్ అయ్యే వరకు కూడా ఇన్ని రోజులు అనేది టైం కావాలని అడగడం జరిగింది. వాళ్ళ టైం కూడా 1 month 2 months టైం ఇస్తే కావాలని జరిగింది. 2 months కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో యానంలో కోల్గేట్ దగ్గర నా సైట్ 2 acres ఉంది. ఈ 1 month 2 months కూడా మీరు రిటర్న్గా ఒక లెటర్ ఇచ్చి ఎవరికి ప్రజల ఇబ్బంది కలిగిన చోట డంపింగ్ యార్డ్ పెడతాం, అప్పుడు దాకా నా సైట్ వాడుకోమని చెప్పేసి ఆర్ఐ గారు చెప్పడం జరిగింది.
దానికి ఆర్ఐ గారు డిస్కస్ చేసి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము ప్రజలకు ఆరోగ్యరీత్యా ఇబ్బంది కలగకుండా ఉండాలనుకున్నప్పుడు ఏదో ఒక కంక్లూజన్ రావాలి. ఎందుకంటే ప్రజల తరపు నుంచి ప్రజాప్రతినిధులు కాలయాపన చేసి వీళ్ళిద్దరూ కూడా రాజకీయ లబ్ధి గురించి ఒక అతనేమో పెట్టద్దని అంటాడు, ఒక అతనేమో యాక్టివ్గా ఆనందం సుఖానందం పొందుతున్నారు. ఎందుకంటే డంపింగ్ యార్డు చెత్త ఇవన్నీ ఉండడం వల్ల వీళ్ళు ప్రజలతో ఆడుకుంటున్నారు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అధికారులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ నా సైటు ఈ 2 ఎకరాలు కూడా 1 మంత్ కావాలి కానీ 2 మంత్స్ కావాలన్నా సరే ఆర్ఐ గారిని రిటర్న్గా మీరు ఎవరికి ప్రజలకి ఇబ్బంది కలగలేని చోటకి మార్చండి, ఇంతలో నా సైటు ఫ్రీగానే వాడుకోమండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేసి అతని నిర్ణయం ఏంటనేది చెప్తాను. సరే. భారత ప్రభుత్వం నెహ్రూ యువ కేంద్రం యానాం ఆధ్వర్యంలో మదర్ తెరెసా నర్సింగ్ కాలేజ్ నందు అంతర్జాతీయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎన్ఎస్ఎస్ రీజనల్ కోఆర్డినేటర్ చింతపల్లి కృష్ణ సుధాకర్ పాల్గొని మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. మదర్ తెరెసా నర్సింగ్ కాలేజ్ పూర్వపు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లో సాధించిన మహిళలను ఉషారాణి, కృష్ణకుమారి, మంగతాయార్లను మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అతిథి తిర్రి గోపి, ప్రిన్సిపల్ శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే అది రెండవది. కొన్ని సందర్భాల్లో బంధువులు వస్తారు, కొన్ని పండుగలకి అల్లుళ్ళు వస్తారు. అల్లుడు రాకపోతే ఇంట్లో బాధకరమైనటువంటి విషయం. అలాగే అందరూ మనం దూరం నుంచి మనం బంధువులు అందరూ వచ్చినప్పుడు పండగ వాతావరణం కనబడుతుంది. అలాగే మనం ఒక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేసుకున్నాం. కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదురు గ్రామంలో ఈ నెల 8వ తేదీ అనగా శనివారం ఉదయం అనగా రేపటి నుండి పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామి వారిచే రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో మహాకుంభ ప్రోక్షణ మహోత్సవానికి జిఆర్ స్వామి దుగ్గుదురు గ్రామానికి చేరుకున్నారు. దుగ్గుదురు రామాలయం వద్ద నుండి వేణుగోపాల స్వామి ఆలయం వరకు మహిళలు ముత్యాల హారతులతో భక్తుల జయ ద్వానాలతో జిఆర్ స్వామికి స్వాగతం పలికారు. ఎంతో అంగరంగ వైభవంగా జరప తలపెట్టిన ఈ కార్యక్రమం జిఆర్ స్వామి చేతుల మీదుగా భగవత్ రామానుజ స్వామి వారికి అభిషేకం తీర్థగోష్ఠితో ప్రారంభమై చిన్న జిఆర్ స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణతో రంగరంగ వైభవంగా ఈ మహోత్సవం జరగనుంది. భగవత హిందూ బంధువులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ వేణుగోపాల స్వామి వారి అనుగ్రహాన్ని, శ్రీ స్వామివారి మంగళ శాసనాలను అందుకోవాల్సిందిగా ఆలయ కమిటీ ప్రజలందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి చిన్న జిఆర్ స్వామి వారి చేతుల మీదుగా తీర్థ ప్రసాదాలు ఇవ్వబడుతుందని, రామానుజుల వారి అభిషేకం మరియు ప్రవచనం జరుగుతుందని, ఈ శుభ అవకాశం 50 మంది భక్తులు వినియోగించుకోవాల్సిందిగా, స్వామివారి ఆశీస్సులు తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని ఆలయ కమిటీ తెలియజేసింది. లోపల స్వామి వేణుగోపాలుడు చక్కగా హాయిగా ముసిముసి నవ్వులు నవ్వుతూ రేపొద్దున దానికి జరగబోయేటటువంటి ఉత్సవాన్ని భావిస్తూ ఆనందిస్తున్నాడా అన్నట్టున్నాడు. లోపల చాలా అందంగా రామానుజుల వారు అక్కడ ముందర అద్భుతమైనటువంటి దర్శనం ఇస్తూ క్షేత్రంలోకి అందరినీ ఆహ్వానిస్తున్నట్టున్నారు. చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఆ సన్నిధి బాగుంది, ఈ సన్నిధి బాగుంది. చుట్టూ ఉండేటటువంటి చిన్న చిన్న స్వామి యొక్క మందిరాలు, ఆ లోపల ఉండేటటువంటి వాళ్ళంతా కూడా పరమహంసలైతే ఆ పరమహంసల కోసం హంసలే స్వయంగా ఉచ్చారణ చేసుకుంటారే, అప్పుడే చల్లుకుంటారు, రంగులు చల్లుకుంటారు. కానీ కొల్ల పిల్లలందరికీ రంగులు ఉండవు. వాళ్ళ ఇళ్లలో పెరుగులుంటాయి, వెన్నలుంటాయి, నెయ్యి ఉంటుంది. అవన్నీ కూడా చల్లుకుంటూ వాళ్ళందరూ కూడా అద్భుతమైన ఆనందంతో ఆడుతున్నారట. ఆవేళ అక్కడ ఇక్కడ మన దుగ్గుదూరులో ఇక్కడ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయం
మళ్ళీ కొత్త రంగులు దిద్దుకుని ఆళ్వార్ల సన్నిధులు, ఆచార్యుల యొక్క సన్నిధులు వీటన్నిటినీ కూడా తన చుట్టూ ఉండేట్టుగా స్వామి శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ సమేతుడైనటువంటి శ్రీకృష్ణుడు అందంగా ఇక్కడ తయారు చేసుకుని తనని తన చుట్టూ ఉండే ఈ ఊరిని కూడా మంచి స్వామి యొక్క సన్నిధికి కొత్తదనాన్ని కలిగించడంలో 100% దాంట్లో పూర్తిగా మునిగి ఆ స్వామి సేవలో స్వామి యొక్క రూపాన్ని తీర్చిదిద్దడంలో ఈ మండపాన్ని అలంకరించడంలో చాలా అద్భుతంగా ఉంది. మండపాన్ని చూస్తే ఇది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి బంగారు ఆభరణాలు చూపించాలని కార్యనిర్వహణాధికారి జ్యోతి వెంకటేశ్వరరావును నిలదీసిన యానాం బీజేపీ బృందం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వాషింగ్ మిషన్లో త్రాచుపాము హల్చల్. నియోజకవర్గంలో చెత్త సమస్యను గాలికి వదిలేసి ప్రజా ప్రతినిధులు 2 పర్యటన పేరుతో తిరుగుతున్నారని ఆరోపించిన యానాం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అర్దాని దినేష్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.